హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా చపాతీ చేస్తున్నాను. దాంతోపాటు సమోసా చేస్తున్నా. చపాతీ రుద్దినట్టు రుద్దిన తర్వాత దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలండి షేప్లో. మైదా పిండి తింటే కడుపులో నొస్తుంది అది ఏదో అంటారు కదా, అందుకే నేను గోధుమ పిండితో సమోసా చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కానీ దీని సమోసా లోపల ఏమేమి వేసేయాలంటే ఎర్రగడ్డ, క్యారెట్ మనం ఇష్టమైనవి వేసుకొని ఇట్లా కలిపి ఉంచుకోవాలి. లైట్గా కొంచెం రవ్వ కలపాలండి, ఎందుకంటే ఎర్రగడ్డ నిమ్ముగా ఉంటుంది కాబట్టి వాటర్గా కొంచెం రవ్వ కలుపుకుంటే మంచి పొడిగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ప్రిపేర్ చేసిన చూసారు కదా. కానీ గోధుమ పిండితో తింటేనే మంచిదండి. మైదా తింటే కడుపులో నొప్పి ఏదో ఫీలింగ్ ఉంటుంది. కానీ దీని మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా గోధుమ పిండితో సమోసాలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, సమోసా గోధుమ పిండితోనే తినండి. ఈ మైదా గీదా తింటే కడుపులు నొప్పి, కానీ గోధుమ పిండితో సమోసా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. చూసారు కదా, ఇంట్లో సమోసాలు సూపర్ అంటే సూపర్. గోధుమ పిండితో చేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? గోధుమ పిండితో సమోసాలు ట్రై చేయండి మర్చిపోకుండా.